Dear students, my name is Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adi Kavinanna University, Rajahmundry. Today we discussing topic is the fourth semester. It means second year, fourth semester, fourth paper, plant physiology and metabolism. In this paper, 5 units are here. First unit is the plant water relations, అంటే మొక్కలు మరియు నీటి సంబంధాలు అంటాం. Plant water relations. In this 4 chapters are there: physical properties of water, importance of water to plant life, physical properties of water and importance of water to plant life. Next, diffusion, imbibition and osmosis, concept and components of water potential. డిఫ్యూజన్ అంటే విసరణ అంటారు, ఇంబిబిషన్ అంటే నిపానం అని పిలుస్తాం, ఆస్మాసిస్ అంటే ద్రవాభిసరణ. అంటే ఈ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేయాలి. దాంతోపాటు వాటర్ పొటెన్షియల్, నీటి శక్మము అని పిలుస్తాం. ఈ 4 కాన్సెప్ట్ గురించి ఇందులో డిస్కస్ చేయాలన్నమాట సెకండ్ చాప్టర్లో. థర్డ్ చాప్టర్ వచ్చి అబ్జార్ప్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అండ్ ఎసెంట్ ఆఫ్ సాప్. వాటర్ అబ్జార్ప్షన్ ఏ విధంగా జరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ రవాణా ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి మనం ఇందులో డిస్కస్ చేయాలి. ఎసెంట్ ఆఫ్ సాప్ సంబంధించి థియరీస్ ఉన్నాయి, ఆ థియరీస్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ వచ్చి ట్రాన్స్పిరేషన్, బాష్పోత్సేకము అని చెప్పేసి పిలుస్తాం. దాని యొక్క డెఫినేషన్, టైప్స్, అలాగే స్ట్రక్చర్ అండ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మెకానిజం ఆఫ్ స్టొమాటా. స్టొమాటో యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, హౌ టు ఓపెన్, హౌ టు క్లోజ్, ద మెకానికల్ థియరీస్ ఉన్నాయి, దాని గురించి డిస్కస్ చేయొచ్చు. సెకండ్ యూనిట్ మినరల్ న్యూట్రిషన్ అండ్ ఎంజైమ్స్. మినరల్స్, నియర్ ఆఫ్ 17 minerals are there. In this we are discussing, that is 7 minerals. Mineral nutrition, essential elements, that means macro and micro elements, and their role in the plant metabolism. Deficiency symptoms, అంటే ఆ 17 ఎలిమెంట్స్ యొక్క ఉపయోగం ఏంటి ఆ మెటబాలిజం లోపల, ఒకవేళ ఆ ఎలిమెంట్స్ లేకపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి మొక్కల్లో అనే దాని గురించి డిస్కస్ చేయాలన్నమాట. సెకండ్ చాప్టర్ వచ్చేటప్పటికి నైట్రోజన్ మెటబాలిజం, బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఇన్ రైజోబియం, outlines of protein synthesis. In protein synthesis process, transcription and translation, these 2 topics are discussed. Enzymes, third chapter is the enzymes. What is the general characters of the enzymes, what is the mechanism of enzyme action, and factors how to regulate the enzyme action. These are the topics, second unit topics. థర్డ్ యూనిట్కి వచ్చేటప్పటికి ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ అంటాం. వాట్ ఈస్ ద ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్, photosynthetic light reactions, photophosphorylation, carbon assimilation pathways. The assimilation pathways are 3 types of pathways are here: C3 cycle, C4 cycle and CAM cycle. ఈ 3 cyclesని మనం డిస్కస్ చేయాలి ఇందులో. ఫోటో రెస్పిరేషన్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ఆర్గానిక్ సొల్యూట్స్, మెకానిజం ఆఫ్ ఫ్లోయం, ట్రాన్స్పోర్ట్, సోర్స్ అండ్ సింక్ రిలేషన్షిప్. అంటే ఫుడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది కదా, ఆ ఫ్లోయం టిష్యూ గురించి, అది హౌ టు ట్రాన్స్పోర్ట్ ద ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ సోర్స్ టు సింక్, అంటే తయారీ చేసేటటువంటి ప్రదేశం నుంచి వినియోగ ప్రాంతాలంట సింక్,
ఏ విధంగా వెళ్తుంది. 4th యూనిట్ వచ్చేటప్పటికి ప్లాంట్ మెటబాలిజం. ఇందులో ముఖ్యంగా రెస్పిరేషన్, లిపిడ్స్ గురించి డిస్కస్ చేస్తాం. రెస్పిరేషన్లో స్టెప్స్ ఉంటాయి కదా, అది గ్లైకాలసిస్, ఎనరోబిక్ రెస్పిరేషన్స్ కూడా, అంటే ఏరోబిక్ రెస్పిరేషన్స్, ఎనరోబిక్ రెస్పిరేషన్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ వేరియేషన్. దాని గురించి డిస్కస్ చేస్తాం. ఏరోబిక్ రెస్పిరేషన్లో అయితే గ్లైకాలసిస్, టీసీఎస్ సైకిల్ అనేటటువంటిది ఉంది, ట్రైకార్బాక్సిలిక్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఈటీఎస్ అని చెప్పేసి పిలుస్తాం, మెకానిజం ఆఫ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. వీటన్నిటి గురించి రెస్పిరేషన్ చాప్టర్ లోపల డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అదే లిపిడ్ మెటబాలిజంకి వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ లిపిడ్స్ అండ్ లిపిడ్ మెటబాలిజం, సింథసిస్ అండ్ డిగ్రేడింగ్. ఇన్ దట్ బీటా ఆక్సిడేషన్, anabolism and catabolism both are discussed in the lipid metabolism. Next, growth and development. Growth regulators గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. Growth and development, in that definition, phases and kinetics of growth. How to growing the plants, what are the stages, physiological effects of phytohormones. In that category, auxins, gibberellins, cytokinins, abscisic acid, ethylene, brasinosteroids. These 6 hormones are given in this syllabus in 5th unit. Next chapter, physiology of flowering. Flowering, పుష్పాలు ఎలాగా ఏర్పడతాయి, వాట్ ఈస్ ద రీజన్స్, దానికి సంబంధించి ఫోటో పీరియాడిజం అంటే లైట్ ఎఫెక్టింగ్ కండిషన్స్ గురించి, రోల్ ఆఫ్ ఫైటోక్రోమ్ ఇన్ ఫ్లవరింగ్లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ఫైటోక్రోమ్ గురించి డిస్కషన్ చేయాల్సి ఉంది. వెర్నలైజేషన్ అంటే కూల్ ట్రీట్మెంట్ ఆఫ్ ద ప్లాంట్. ఇవన్నీ కూడా మనకి ప్లాంట్ మెటబాలిజం కేటగిరీ లోపల, అంటే మనకి ప్లాంట్ ఫిజియాలజీ లోపల ఉండేటటువంటి 5 చాప్టర్స్. వీఆర్ డిస్కసింగ్ నౌ ఫస్ట్ చాప్టర్ యూనిట్స్, ప్లాంట్ వాటర్ రిలేషన్స్. ఇన్ దట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్, దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం మనం. ఫస్ట్, వాట్ ఈస్ ద వాటర్? అంటే water is the main component of plant cells. You know that every organism require the water, their metabolic activities. అంటే వాటర్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనది. ఒక ఆర్గానిజం దాని యొక్క జీవితం అంటే పెరుగుదలకు సంబంధించి లేదా ఇతర పనుల గురించి వాటర్ అనేటటువంటిది చాలా అవసరం. వాట్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ప్లాంట్ సెల్స్? Many plant functions depend upon the properties of water. Since water constitutes 90% by weight in most forms of life, it can be said that the study of plant physiology is the study of water. అంటే మన సెల్స్ ఉంటాయి కదా బాడీ లోపల, ఆ సెల్ అనేటటువంటిది 90%, అంటే ఆ సెల్ యొక్క వెయిట్ చూసినట్లయితే అందులో 90% వాటర్ తోటే ఉంటుంది. ఓన్లీ 10% ఈజ్ ద సాలిడ్ మెటీరియల్స్ ఉంటాయి అన్నమాట. అంటే 90% కూడా మనకు వాటర్ కంటెంట్ అనేటువంటిది, అంటే మన బాడీ వెయిట్ లోపల 90% వాటర్ వల్లే బరువు వస్తుందన్నమాట. అంటే ఎవ్రీ సెల్ హ్యావింగ్ దట్, అది హ్యూమన్ బీయింగ్ ఉండొచ్చు, ప్లాంట్స్ అయి ఉండొచ్చు, ఎనీవన్. అసలు వాటర్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? ద షేప్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఈజ్ ఐసోసెల్స్, ట్రయాంగిల్. Water molecules form hydrogen bonds which gives shape to the water. As a wholly one single water molecules can form the bonds with 4 other water molecules. The V shape of the water molecules help to form variety of configurations. అంటే మనకి ఒక వాటర్ మాలిక్యూల్ చూసినట్లయితే దానిలో 2 హైడ్రోజన్స్ 1 ఆక్సిజన్ మాలిక్యూల్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఆక్సిజన్ మాలిక్యూల్కి వి షేప్, అంటే మనం
వి గీయాలంటే కింద వి పాయింట్ ఆఫ్లోనేమో ఓ మాలిక్యూల్ని, అప్పర్ కార్నర్ టిప్స్ లోపల హెచ్ అని చెప్పేసి మాలిక్యూల్స్ని అటాచ్ చేస్తాం. అందువల్ల వి షేప్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. ఆ హెచ్కి మధ్యలో 1.5 డిగ్రీ సెల్సియస్ అంటే 1.5 డిగ్రీ గ్యాప్ ఉంటుందన్నమాట. అందువల్ల వి షేప్లో కనబడుతుంది. ఈ వి షేప్లో ఉన్నటువంటి ఒక వాటర్ మాలిక్యూల్ ఇంకొక 4 వాటర్ మాలిక్యూల్స్తో కలిసి మనకు ఒక కాన్ఫిగరేషన్ ఏర్పరుస్తాయి అన్నమాట. అంటే మనకి క్రిస్టలేషన్ కానీ ఫ్లేక్స్ కానీ ఫార్మేషన్ జరగాలన్నా, అంటే మనకి వాటర్ అనేటటువంటిది సింగిల్ మాలిక్యూల్ దేనికి అది సెపరేట్గా ఉండదు కదా, దట్ ఈస్ అ కంటిన్యూస్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ లోపల వాటర్ మాలిక్యూల్స్ ఇలాగ బైండ్ అయి ఉంటాయి అన్నమాట. ఇది ఫ్లేక్ ఫామ్లో మీకు చూపించడం. చూడండి, ఒక మాలిక్యూల్ అనేటటువంటిది రిమైనింగ్ 4 వాటర్ మాలిక్యూల్ 1 2 3 4 ఈ 4 వాటర్ మాలిక్యూల్ తోటి బైండ్ అయి ఉందన్నమాట. అంటే ఈ రకంగా బైండ్ అయి ఉంటుంది వాటర్ మాలిక్యూల్స్. అందువల్ల కంటిన్యూస్ స్ట్రక్చర్ ఫార్మేషన్ జరుగుతుంది. The structure of water molecules is symmetrical, containing 2 hydrogen atoms and 1 oxygen atom. The attracting of the oxygen nucleus tend to draw electrons away from the protons, leaving the region around them with a net positive charge. These are leaving oxygen atom with negative charge and 2 hydrogen atoms with positive charge. అంటే ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ని, హైడ్రోజన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వీటి మధ్యలో బాండింగ్ ఏర్పడడానికి కారణం. ద పాజిటివ్ ఛార్జ్ హైడ్రోజన్స్ ఆర్ అట్రాక్టెడ్ అంటే దట్ ఈస్ అటాచ్డ్ టు ద నెగిటివ్లీ ఛార్జ్డ్ ఆక్సిజన్ ఇన్ నైబరింగ్ వాటర్ మాలిక్యూల్స్. Thus result in hydrogen bonding between water molecules. It results in the each water molecule being surrounded by 4 other water molecules. అంటే మనకి వాటర్ మాలిక్యూల్స్ లోపల అంటే ఇక్కడ వీక్ బాండ్స్ లాగా వేసి ఉంచాను చూసారా, ఆ వీక్ బాండ్స్ లాగా వేసి అంటే ఇలాగ చుక్కలుగా గీసాను చూసారా, అవి ఒక వాటర్ మాలిక్యూల్ ఇంకొక వాటర్ మాలిక్యూల్ బైండ్ అయ్యేటటువంటి విధానం చూపించడం కోసం మీకు ఆ విధంగా వేసి చూపించాము. అంటే ఇది ఒక వాటర్ మాలిక్యూల్, ఇదొకటి అని చెప్పి చూపించడానికి. అంటే హైడ్రోజన్ బాండ్స్ అనేటటువంటివి వీక్ బాండ్స్ కదా, బ్రేకప్ అయిపోతూ ఉంటాయి మనకి. ఈ హైడ్రోజన్ బాండ్స్ తోటి బైండ్ అవుతుంది. హైడ్రోజన్ ఏమో పాజిటివ్ ఛార్జెస్ ఉంటే ఆక్సిజన్ ఏమో నెగిటివ్ ఛార్జెస్ని కలిగి ఉంటుంది. అలాగా అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ అట్రాక్ట్ అవడం ద్వారా వీ కెన్ ఫార్మ్ ద వాటర్. వాటి మధ్యలో బాండింగ్ ఏర్పడి. వాట్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్? వాటర్ ఈజ్ కలర్లెస్, టేస్ట్లెస్, ఆర్డర్లెస్ అండ్ ఎగ్జిస్ట్ ఇన్ 3 forms: లిక్విడ్, గ్యాస్, సాలిడ్. అంటే మనకి వాటర్ అనేటటువంటి జనరల్గా చెప్పాలంటే ఫ్రెష్ వాటర్కి అంటే ప్యూరిఫైడ్ వాటర్ అంటాం కదా, ఆ ప్యూరిఫైడ్ వాటర్కి కలర్ ఉండదు, టేస్ట్ ఉండదు, స్మెల్ ఉండదు అన్నమాట. మనకి వాటర్ అనేటటువంటి 3 formsలో దొరుకుతుంది. లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, మనందరికీ తెలిసిందే. గ్యాస్ ఫామ్లో వేపర్, సాలిడ్ ఫామ్లో ఐస్ రూపం లోపల కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. స్పెసిఫిక్ హీట్ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ద వాటర్కి సంబంధించి. ద నెంబర్ ఆఫ్ క్యాలరీస్ ఆర్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 gram ఆఫ్ ఏ సబ్స్టెన్స్ by 1 degree Celsius. The amount of heat energy required to raise 1 gram of water at 15 degrees to 16 degrees Celsius is called specific heat of water. It is 1 calorie per water. అంటే మనకి వేడి చేయడానికి అంటే వాటర్ వేడెక్కడం గురించి సంబంధించింది. అంటే ఎన్ని క్యాలరీస్ అంటే 1 గ్రామ్ ఆఫ్ వాటర్ వేడెక్కడానికి ఎన్ని సెంటిగ్రేడ్స్ టెంపరేచరు అవసరమవుతుంది స్పెసిఫిక్గా అనే దాని గురించి. అంటే 15 to 16 degrees Celsius 1 gram ఆఫ్ వాటర్ వేడెక్కడానికి కావాల్సినటువంటి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అని చెప్పడానికి. లేటెంట్ హీట్ ఆర్ వేపరైజేషన్. ద నెంబర్ ఆఫ్ క్యాలరీస్ రిక్వైర్డ్ టు చేంజ్ 1 gram ఆఫ్ లిక్విడ్ టు వేపర్. మనకి ఇక్కడ లిక్విడ్గా ఉన్నటువంటిది గ్యాస్ రూపంలోనికి మారాలంటే
గ్యాస్ రూపంలోనికి మారాలంటే వేపరైజేషన్ జరగాలంటే నియర్ ఆఫ్ 539 క్యాలరీస్ ఎనర్జీ కావాలంట. అంటే మనకు బాయిలింగ్ పాయింట్ దగ్గరే కదా వేపరైజేషన్ జరుగుతుంది, అందుకోసం అని చెప్పేసి. అంటే 539 కిలో క్యాలరీస్ ఎనర్జీస్ని యూజ్ చేస్తే 500 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ వస్తుంది, ఆటోమేటిక్గా వేపరైజేషన్ జరుగుతుంది. ఇందాకేమో వేడెక్కడం గురించి మాట్లాడాము, మినిమం హీట్ అవ్వడం కోసం. ఇక్కడికి వచ్చేటప్పటికేమో మనకి బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీ సెల్సియస్ అనమాట. హీట్ ఆఫ్ ఫ్యూజన్, the number of calories required to convert 1 gram of solid at the freezing point to 1 gram of liquid at the same temperature. It is the 8 calories per gram for water. అంటే మనకి హీట్ అంటే వాటర్ మాలిక్యూల్స్ ఫ్యూజ్ అవుతాయి కదా, అవి సాలిడ్ స్ట్రక్చర్లోకి రావాలి. సాలిడ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, మనకి ఐస్ లేదా ఫ్లేక్స్ ఫామ్ ఆ రూపంలోనికి రావాలంటే మనకి 80 క్యాలరీస్ ఎనర్జీ రిక్వైర్మెంట్ జరుగుతుందన్నమాట. అంటే ఇందాకేమో వేడెక్కడం జస్ట్ స్పెసిఫిక్ హీట్ కోసం, తర్వాత వేపరైజేషన్ జరగడం, ఇక్కడేమో ఐస్ ఫ్లేక్స్ ఫార్మేషన్ జరగడం. హీట్ కెపాసిటీ, ద నెంబర్ ఆఫ్ క్యాలరీస్ ఆర్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ది ఎంటైర్ బాడీ బై 1 డిగ్రీ సెంటీగ్రేడ్, అంటే 1 డిగ్రీ సెల్సియస్ అని చెప్తాం. ద లార్జర్ ఏ బాడీ అండ్ హయ్యర్ ఈజ్ ద స్పెసిఫిక్ హీట్. అంటే జనరల్గా అయితే కామన్గా 1 డిగ్రీ సెల్సియస్ అంటే ఎంటైర్ బాడీ గురించి అయితే, అంటే బేస్డ్ ఆన్ ద సైజ్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. Dielectric constant, the capacity of a substance to decrease as the strength of electric attraction between the two poles is called dielectric constant. అంటే మనకి ఇక్కడ కెపాసిటీ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ అంటే ఇక్కడ మనకు వాటర్ మాలిక్యూల్కి సంబంధించి ఇక్కడ టు డిక్రీజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ అట్రాక్షన్, అంటే టెంపరేచర్ని బట్టి టెంపరేచర్ పెరిగే కొలదేమో ఆ బాండ్స్ అనేటటువంటి బ్రేక్ అయ్యి వాటర్ వేపరైజేషన్ జరిగిపోతుంది. అలాగని టెంపరేచర్ తగ్గించే కొలది ఏమవుతుంది, ఆ ఎలక్ట్రాన్స్ మధ్యలో బాండింగ్ అనేటటువంటిది అంటే ఫ్రీజ్ అవుతూ ఉంటాయి, ఐస్ ఫ్లేక్స్ ఫార్మేషన్ జరుగుతుంది, దగ్గరగా ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. మెల్ట్ అవ్వడం లేదా ఫ్రీజ్ అవ్వడం అంటే టెంపరేచర్ మీద ఆధారపడే కదా ఉంటుంది. అంటే బిట్వీన్ ద 2 పోల్స్ అంటే 2 పోల్స్ మధ్యలో అంటే ఆక్సిజన్ హైడ్రోజన్ వీటి మధ్యలో బాండ్లకు సంబంధించి అన్నమాట. ఒక ఆక్సిజన్ మాలిక్యూల్కి అంటే మనకి ఒక వాటర్ మాలిక్యూల్ ఇంకొక వాటర్ మాలిక్యూల్తో బైండ్ అవి ఉంటుంది కాబట్టి ఒక పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ పోల్సే కదా అవి మనకి. దానికి సంబంధించి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. సోడియం క్లోరైడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకు చెప్తున్నారు, సోడియం క్లోరైడ్ ఫార్మ్స్ అయాన్స్ ఇన్ వాటర్ బట్ నాట్ ఇన్ బెంజిన్ బికాజ్ వాటర్ హ్యాస్ ద హై dielectric constant value and whereas benzene has a low dielectric constant value. ఇక్కడ చూడండి NaCl అనేటటువంటిది వాటర్లో కరుగుతుంది, అవునా. NaCl ఫార్మ్స్ ద అయాన్స్ ఇన్ వాటర్, కరుగుతుంది కాబట్టి అయాన్స్ ఫార్మేషన్ జరుగుతుంది. బట్ నాట్ ఇన్ బెంజిన్ తోటి అయాన్ ఫార్మేషన్ చేయలేదన్నమాట. బెంజిన్ అనేటటువంటిది అయాన్ ఫార్మేషన్ అంటే బెంజిన్ లోపల చేయలేదు, ఎందుకంటే డైఎలక్ట్రిక్ క్యాండిడేట్ అంటే సోడియం క్లోరైడ్ అంటే 2 సమానంగా ఉంటేనే మనకి NaCl ఫార్మేషన్ జరుగుతుంది. అలాగే విడిపోయేటప్పుడు కూడా సోడియం ప్లస్ ఛార్జ్ క్లోరైడ్ మైనస్ ఛార్జ్. అందువల్ల ఇక్కడ మనకి బెంజిన్ లోపల ఆ ప్రక్రియ జరగదు. దానికి డైఎలక్ట్రిక్ అనేటటువంటిది కాన్స్టెంట్ వాల్యూ అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది, వాటర్కి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ప్రాపర్టీస్ బిసైడ్స్ దిస్ వాటర్ షోస్ హై బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీ సెల్సియస్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ 0 డిగ్రీ సెల్సియస్, హై సర్ఫేస్ టెన్షన్, హై టెన్సిల్ స్ట్రెంగ్త్, high specific gravity, high heat conductivity, etc.
అంటే దీనికి అన్నిటికీ కూడా ఎక్కువ అంటే బాయిలింగ్ పాయింట్ 100°C. అంటే మనకు ఐస్ కింద మారాలంటే 0°C. సర్ఫేస్ టెన్షన్ తల తన్యత అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. టెన్సిల్ స్ట్రెంగ్త్, అలాగే హై స్పెసిఫిక్ గ్రావిటీ అంటే వాటర్ అనేటటువంటి సాయిల్లోకి వెళ్తుంది ఎక్కువగా. మనకి గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉండడం. హై హీట్ కండక్టివిటీ అంటే నీటిని వేడిని పట్టుకుని ఉండేటటువంటి కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పరంగా చూసుకున్నప్పుడు ఇవన్నీ ప్రాపర్టీస్ ఆఫ్ ద అంటే వాటర్ యొక్క ప్రాపర్టీస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ టు ప్లాంట్ లైఫ్? అంటే వాటర్ అనేటటువంటిది ఏ రకంగా ఉపయోగపడుతుంది మొక్కలకి అనే దాని గురించి చూస్తే, వాటర్ ఈజ్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ప్లాంట్ సెల్స్. ఎనీ వన్ ఆర్గానిజం, మెనీ ప్లాంట్ ఫంక్షన్స్ డిపెండ్ అపాన్ ది ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్. అంటే ఏదైనా వర్కౌట్ చేయాలంటే బాడీ లోపల వాటర్ లేకుండా పని జరగదన్నమాట. ప్రతి ఒక్క పని కూడా అంటే ఇట్ మీన్స్ మెనీ ప్లాంట్ ఫంక్షన్స్ డిపెండ్ అపాన్ ద వాటర్. వాటర్ ఈజ్ ద మీడియం ఇన్ విచ్ డిఫ్యూజన్ ఆఫ్ సొల్యూట్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్లాంట్ సెల్స్. అంటే వాటర్ అనేటటువంటిది ఒక మీడియం లాగా ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే మనం సాలిడ్ ఫుడ్స్ తీసుకుంటాం, దట్ ఈస్ ద సొల్యూట్ పార్టికల్స్ అవుతాయి. మనకి వాటర్ అనేటటువంటిది సాల్వెంట్ లాగా యాక్ట్ చేస్తుంది. అవునా? అంటే ఈ సొల్యూట్స్ వెళ్ళి సాల్వెంట్లో డిజాల్వ్ అవుతాయి కాబట్టి మనకంటే దట్ ఈస్ ద డిఫ్యూషన్, కరిగిపోతాయి కాబట్టి వాటర్ ఈజ్ ద మీడియం లాగా పనిచేస్తుంది. అంటే అలా కరిగితేనే మనకి అబ్జార్ప్షన్ ప్రాసెస్కి యూజ్ అవుతుంది. లేకపోతే అబ్జార్ప్షన్ వాటర్లో కరగకపోతే వీ కెనాట్ అబ్జార్బ్ ద మినరల్స్. మనం అందులో ఉండేటటువంటి ఫుడ్కి సంబంధించి అబ్జార్ప్షన్ చేసుకోలేము. మొక్కలైనా అంతే, మనుషులైనా అంతే. వాటర్ ఈజ్ ద మీడియం ఇన్ విచ్ డిఫ్యూజన్ ఆఫ్ సొల్యూట్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్లాంట్ సెల్స్. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ ద సాల్వెంట్ in which mineral nutrients enters into a plant from the soil solution and are transported throughout the plant in aqueous medium. అంటే మొక్కలు మనకి సాయిల్ నుంచి అంటే నేలలో నుంచి మినరల్ న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకుంటాయి విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్. అంటే వాటర్ సహాయంతో అంటే వాటర్లో కరుగుతాయి కాబట్టి వాటర్తో పాటు ఆ మినరల్స్ కూడా ఎంటర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎంటర్ అవడమే కాకుండా ప్లాంట్ బాడీ మొత్తం కూడా లోయర్ టు అప్పర్ పోర్షన్ వరకు కూడా ఆ వాటర్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది కాబట్టి దాంతోపాటు మనకు మినరల్స్ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. అంటే ద ప్లాంట్ ఇన్ ద అక్వేస్ మీడియం, నీటి మాధ్యమం అని చెప్తాం. మీడియం అంటే మాధ్యమం అని చెప్పిస్తాం. అంటే నీటి సహాయంతో ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇట్ ఈజ్ ఏ మీడియం ఇన్ విచ్ మెనీ బయోకెమికల్ రియాక్షన్స్ అక్కర్స్. అంటే మనకి ఏ రియాక్షన్ జరగాలన్నా వాటర్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఫుడ్ ప్రిపరేషన్ జరగాలి మొక్క లోపల. అంటే మనం చదువుకుంటాం, చిన్నప్పటి నుంచి ఈక్వేషన్ చదువుకుంటున్నాం. C6H12O6 ఫార్మేషన్ జరగాలంటే 6CO2 12H2O అనేటటువంటి అంటే 12 వాటర్ మాలిక్యూల్స్ అనేటటువంటి రిక్వైర్ చేసుకుంటాం. అలాగే మన రెస్పిరేషన్ ప్రాసెస్ లోపల వాటర్ మాలిక్యూల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే మనకి ప్రోటాన్స్ ఆక్సిజన్ రిలీజ్ అవ్వాలంటే మనకి వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అవుతేనే మనకు ఆక్సిజన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అవునా? అంటే మెటబాలిక్ యాక్టివిటీస్ బయోకెమికల్ రియాక్షన్స్ జరిగేటప్పుడు మనకి వాటర్ అనేటటువంటిది ఒక మీడియంలా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మనం ఫుడ్ ట్రాన్స్పోర్ట్ జరగాలంటే ఫుడ్ అంటే షుగర్ మాలిక్యూల్స్, ఆ షుగర్ డైరెక్ట్గా వెళ్ళిపోదు కదా, అది వాటర్లో మిక్స్ అవుతేనే ట్రాన్స్పోర్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదన్నమాట. ఇట్ ఇంపార్ట్స్ టర్జిడిటీ టు ప్లాంట్ సెల్స్. టర్జిడిటీ అంటే స్వాలో అంటే కొంచెం వాటర్ అనేటటువంటిది మన బాడీలో కానీ ప్లాంట్స్లో కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన బాడీ లోపల అంటే మన వాళ్ళు వాతం చేసింది అంటారు, కాళ్ళు లావుగా వాచిపోయాయి అని చెప్పేసి. అంటే సెల్స్ లోపల వాటర్ కంటెంట్ అనేటటువంటిది ఎక్కువగా చేరడం వల్ల అంటే వాటర్ అనేటటువంటి చేరడం వల్ల టర్జిడిటీ స్వాలన్ అంటే ఉబ్బుగా ఏర్పడేటటువంటి స్ట్రక్చర్ వస్తుంది. స్పీత స్థితి అని చెప్పేసి ఏదో సంథింగ్ పిలుస్తాము. ఇట్ ఇంపార్ట్స్ టర్జిడిటీ టు ప్లాంట్ సెల్. స్పీత స్థితి అంటే కణం ఉబ్బడం అన్నమాట. ఉబ్బడం వల్ల దాని షేప్ కూడా వస్తూ ఉంటుంది మనకి.
ఇట్ ప్రొవైడ్స్ మెకానికల్ సపోర్ట్ అండ్ రిజిడిటీ టు ప్లాంట్ సెల్స్. అంతే కదా, వాటర్ లేకపోయిందనుకోండి సెల్ అనేటటువంటిది ముడుచుకుపోతుంది. వాటర్ ఉందనుకోండి దట్ కెన్ గివ్ టు ద షేప్ ఆఫ్ ద సెల్. అంటే మెకానికల్గా దట్ కెన్ గివ్ టు ద సపోర్ట్ టు ద ప్లాంట్ సెల్. అంటే వాటర్ అనేటువంటిది మెకానికల్ సపోర్ట్ అనేటటువంటిది ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్, గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ డ్యూ టు ఎలాంగేషన్ డిపెండ్స్ ఆన్ వాటర్. అంటే మొక్కల పెరుగుదల అనేటటువంటిది నీటి మీద ఆధారపడి ఉంటుంది. అంతే కదా, అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ లేకపోతే దే కెనాట్ అండర్గో ద ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగకపోతే ఫుడ్ ఫార్మేషన్ జరగదు. ఫుడ్ ఫార్మేషన్ జరగకపోతే ట్రాన్స్పోర్ట్ అంటే గ్రోత్ అనేటటువంటిది ఎంకరేజ్ చేయబడదు. దట్ ఈస్ ద ఇంటర్ కనెక్టెడ్. గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్స్ డ్యూ టు ద ఎలాంగేషన్ డిపెండ్స్ ఆన్ వాటర్. Inactively growing land plants, water continually exits from the soil through the plant to the evaporation sites and leaves. అంటే మనకి మొక్కల లోపల వాటర్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది కదా. అంటే ఏ విధంగా అంటే వాటర్ అబ్జార్ప్షన్ జరగాలంటే లాస్ ఆఫ్ వాటర్ జరిగితే, అంటే లాస్ ఆఫ్ వాటర్ ఎలా జరుగుతుంది, ఎవాపరేషన్ అంటే మనకి ట్రాన్స్పిరేషన్, ఎవాపరేషన్ అంటే ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోవాలి. అంటే దానికి లీవ్స్ ద్వారా మనకు స్టొమాటో ఉంటుంది కాబట్టి లీవ్స్ సర్ఫేస్ రీజన్ లోపల స్టొమాటో అనేటటువంటిది లాస్ ఆఫ్ వాటర్ జరుగుతుంది. దాన్ని మనం ట్రాన్స్పిరేషన్ అని పిలుస్తాం. అంటే వేపరైజేషన్ రూపం లోపల బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఆటోమేటికల్లీ దట్ కెన్ క్రియేటెడ్ ద అంటే వాటర్ డెఫిషియన్సీ అనేటటువంటిది ఏర్పడుతుంది ప్లాంట్ లోపల. ఆటోమేటికల్లీ రూట్ సిస్టమ్ అబ్జార్బ్ ద వాటర్. అంటే లీవ్స్లో వాటర్ ఖాళీ అవుతుంది కాబట్టి స్టెమ్స్లో నుంచి లీవ్స్లోకి వస్తుంది. మళ్ళీ స్టెమ్లో ఖాళీ అయిపోతుంది కదా ఎంప్టీ స్పేస్, అందువల్ల దట్ ఈస్ ఫిల్డ్ విత్ ద రూట్ సిస్టమ్. అలాగా 1 by 1 అంటే వాటర్ అబ్జార్ప్షన్ అనేటటువంటిది కంటిన్యూగా జరగడానికి కారణమవుతూ ఉంటుందన్నమాట. అంటే మొక్కలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి అలాగా. నెక్స్ట్, వాటర్ ఈజ్ ఆల్సో ఇంట్రిన్సికల్లీ ఇన్వాల్వ్డ్ విత్ మెటబాలిజం. అంటే మన మెటబాలిక్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతాయని చెప్పేసి అన్నాం కదా ఇంటర్నల్గాను. ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆక్సిజన్ ఎవాల్వ్డ్ ఇన్ ఫోటోసింథసిస్ అండ్ ద హైడ్రోజన్ యూజ్డ్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్ రిడక్షన్. ఇక్కడ మనకి వాటర్ మాలిక్యూల్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ లోపల హిల్ రియాక్షన్ అని చెప్పేసి ఒక రియాక్షన్ గురించి డిస్కస్ చేసుకుంటాం మనం ఫస్ట్ నుంచి మనకు తెలిసిందే. హిల్ రియాక్షన్ లోపల వాటర్ మాలిక్యూల్ ఈజ్ అండర్గో ద స్ప్లిట్టింగ్ ప్రాసెస్ అండ్ ఫార్మ్ ద ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్. హైడ్రోజన్ అనేటటువంటిది ఏర్పడుతుంది, ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఏర్పడుతుంది. ఆక్సిజన్ అనేటటువంటిది ప్రాణవాయువు అంటాం. ఆక్సిజన్ అనేటువంటిది ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అయిపోతే ఈ హైడ్రోజన్ ఎందుకు ఉపయోగపడుతుంది, కార్బన్ డైఆక్సైడ్ని రిడక్షన్ చేయడానికి. కార్బన్ డైఆక్సైడ్ అంటే మనకి ప్రోటాన్స్ ఫామ్ రూపం లోపల హైడ్రోజన్ ఉంటుంది, అది కార్బన్ డైఆక్సైడ్ని రెడ్యూస్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఆ రకంగా వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అయ్యి యూజ్ఫుల్ అంటే మనకు ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయ్యేటటువంటిది వాటర్ మాలిక్యూల్ నుంచి. ఇట్ ఈజ్ ఏ మెటబాలిక్ ఎండ్ ప్రోడక్ట్ ఇన్ రెస్పిరేషన్. మనకి మెటబాలిక్ యాక్టివిటీస్ లోపల చూడండి 6CO2 12H2O అనేటటువంటి కాన్సెప్ట్ వేసేటప్పుడు మళ్ళీ రియాక్షన్ వేసేటప్పుడు C6H12O6 ప్లస్ 6 మనం ఏం వేస్తాం 6O2 ప్లస్ 6H2O అని చెప్పేసి వేస్తాం. అంటే మనకి ఇక్కడ ఇట్ ఈస్ ద మెటబాలిక్ ఎండ్ ప్రోడక్ట్ ఇన్ ద రెస్పిరేషన్. వాటరు మనకి ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు రిలీజ్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ రెస్పిరేషన్ ప్రాసెస్ లోపల ఎక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ దగ్గర అక్కడ ప్రోటాన్ మాలిక్యూల్స్ అలాగే ఆక్సిజన్ మాలిక్యూల్స్ రెండూ కలిసి వాటర్ మాలిక్యూల్ని ఏర్పరుస్తాయి. ఫోటోసింథసిస్లో ఏర్పడుతుంది, అలాగే రెస్పిరేషన్లో కూడా. రెస్పిరేషన్ లోపల ఏంటంటే మనము కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాం కదా, అంటే వీ కెన్ అబ్జార్బ్ ద ఆక్సిజన్. ఆక్సిజన్ని అబ్జార్బ్ చేసుకుని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తూ ఉంటాం.
మనకు తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్స్, అందులో ముఖ్యంగా గ్లూకోజ్ అనేటటువంటిది డిగ్రేడ్ అవుతూ దట్ కెన్ రిలీజ్ ద కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ రిలీజ్ చేస్తుంది. మనం ముక్కు దగ్గర ఎప్పుడైనా సరే ఇలాగా చెయ్యి అడ్డు పెట్టుకుని రెస్పిరేషన్ ప్రాసెస్ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను అబ్జర్వ్ చేసుకున్నప్పుడు బయటికి రిలీజ్ చేసేటటువంటి గ్యాస్ లోపల కార్బన్ డైఆక్సైడ్ విత్ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయన్నమాట. అందువల్ల ఇట్ ఈస్ ద మెటబాలిక్ ఎండ్ ప్రొడక్ట్ ఇన్ ద రెస్పిరేషన్ అని చెప్పడం. వాటర్ ఈజ్ ట్రాన్స్పరెంట్, మనందరికీ తెలిసిందే కదా. అంటే వాటర్ మనం అలా వేస్తున్నప్పుడు అందులో నుంచి అవతల వైపు పర్సన్ కనబడేలా ఉంటుంది, అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దిస్ ఎనేబుల్స్ ద సన్లైట్ టు రీచ్ ద క్లోరోప్లాస్ట్ విత్ ఇన్ ద లీవ్స్ అండ్ టు రీచ్ ప్లాంట్స్ ఆర్ సబ్మర్జ్డ్ ఎట్ డెప్త్ ఇన్ లేక్స్ అండ్ ఓషన్స్. అంటే వాటర్ అనేటటువంటిది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి హైడ్రోఫైట్స్, నీటిలో ఉండేటటువంటి మొక్కలు అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అట్ ది సేమ్ టైం అబ్జార్ప్షన్ ఆఫ్ సన్లైట్ జరుపుకుని ఫోటోసింథసిస్ జరుపుకోవడానికి కారణమవుతూ ఉంటుంది అనమాట. అంటే వాటర్ ప్లాంట్లో ఉండేటటువంటి క్లోరోప్లాస్ట్ పిగ్మెంట్ అనేటటువంటిది సన్లైట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే వాటర్లోకి పెనిట్రేట్ అవుతుంది కదా, పెనిట్రేట్ అవుతుంది కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉంది వాటర్ అని చెప్పగలుగుతున్నాం. దీస్ ఆర్ ద యూజెస్, అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ ఇన్ ద ప్లాంట్ లైఫ్. అంటే మొక్కలు వాటి యొక్క జీవిత కాలంలో నీటి యొక్క ఉపయోగాలు, అంటే ఇంపార్టెన్స్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అన్నప్పుడు దిస్ ఈజ్ ద క్వశ్చన్. మిమ్మల్ని షార్ట్గా అడగవచ్చు, ప్రాపర్టీస్ని అడగవచ్చు, లేదా ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ని అడగవచ్చు. మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఇచ్చారు కదా, డిఫ్యూజను, అలాగే ఇన్హిబిషను అండ్ ఆస్మాసిస్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్స్ ఇచ్చారు. అందులో భాగంగా ఫస్ట్ది డిఫ్యూజన్ కాన్సెప్ట్. అంటే మనం ఫస్ట్ వాటర్ అంటే ఏంటి, వాటర్ మాలిక్యూల్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ప్రాపర్టీస్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ నేర్చుకున్నాం. అంటే హౌ టు ట్రాన్స్పోర్టెడ్ ఇన్సైడ్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ అనే దానికి సంబంధించి డిస్కషన్ అన్నమాట. Diffusion is a spontaneous process of movement of substances from a region of higher concentration. Diffusion is a spontaneous process of movement of substances from a region of higher concentration to an adjacent region where the substances has a lower concentrations. అంటే ఎప్పుడు కూడా డిఫ్యూజన్ అంటే విసరణ అంటాము. విసరణ అంటే స్ప్రెడ్డింగ్, అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ లొకేషన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్, అంటే ఎక్కువగా ఉన్న చోట నుంచి తక్కువగా ఉన్న వైపుకి ట్రాన్స్పోర్ట్ అవ్వడం అన్నమాట. దాన్ని మనం డిఫ్యూజన్ కింద మెన్షన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా గ్యాసెస్, సాలిడ్స్, లిక్విడ్స్ ఈ ప్రక్రియ జరుపుకుంటాయి. అంటే ఇప్పుడు మనం చూడండి, నది ప్రవహిస్తూ ఉంటుంది కదా, హై వాటర్ కంటెంట్ ఎక్కడైతే ఉంటుందో ఆ భాగం నుంచి డౌన్గా ఉండేటటువంటి లోయర్ వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఏరియాకి ఫ్లోట్ అవుతూ ఉంటుంది గ్యాసెస్. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒకటి మెన్షన్ చేసాను చూడండి. ఇఫ్ ఏ బాటిల్ ఆఫ్ పర్ఫ్యూమ్ ఆర్ ఈథర్ ఈజ్ ఓపెన్, ద ఆర్డర్ కెన్ బి డిటెక్టెడ్ విత్ ఇన్ ఏ వెరీ షార్ట్ టైమ్. దిస్ ఈజ్ డ్యూ టు మాలిక్యూల్స్ ఆఫ్ volatile substances diffusing into air. అంటే మీకు పెర్ఫ్యూమ్ బాటిల్ ఉంటుంది కదా, సెంట్ బాటిల్ అని చెప్పేసి, సెంట్ బాటిల్ లోపల ఉండేటటువంటివి అన్ని మాలిక్యూల్స్ వొలటైల్ ఆయిల్ సబ్స్టెన్స్ అనమాట. అంటే మంచి గుడ్ స్మెల్ని ఇచ్చేటటువంటి వొలటైల్ ఆయిల్స్ అనేటటువంటివి ఆ పెర్ఫ్యూమ్ బాటిల్లో ఉంటాయి. దాన్ని మూత పెట్టున్నంత వరకు పెద్దగా వాసన ఏం రాదు. అదే ఓపెన్ చేసామనుకోండి ఒక కార్నర్లో ఉండి, అప్పుడు ఆ రూమ్ మొత్తం కూడా ఆ పెర్ఫ్యూమ్ స్మెల్ అనేటటువంటిది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి, బాటిల్లో ఎక్కువ మాలిక్యూల్స్ ఉన్నవి, ఆ మాలిక్యూల్స్ అనేవి బాటిల్ మూత ఓపెన్ చేయగానే అందులో ఉండేటటువంటి వొలటైల్ ఆయిల్ సంబంధించి సబ్స్టెన్స్ అనేటటువంటివి ఎయిర్లో కలిసిపోవడం ద్వారా రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అందువల్ల రూమ్ మొత్తం స్మెల్ వస్తుంది. అంటే ఎయిర్ లోపల ఏమైంది, ఆ వొలటైల్ ఆయిల్ సబ్స్టెన్స్ అంటే మీరు చెప్పే పర్ఫ్యూమ్ ఉంది కదా, ఆ పర్ఫ్యూమ్ అనేటటువంటిది మిక్స్ అవ్వడం వల్ల రూమ్ అంతా స్ప్రెడ్ అయింది. దాన్ని మనం డిఫ్యూజన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఎయిర్ ఈజ్ ద మీడియంలో పనిచేసింది ఇక్కడ మనకి. అలాగే ఏ క్రిస్టల్ పొటాషియం పర్మాంగనేట్ ఈజ్ కెప్ట్ ఇన్ ఏ బీకర్ ఆఫ్ వాటర్. ఇఫ్ ఇట్ డిఫ్యూజెస్ అండ్ డిజాల్వ్స్, when the crystal dissolves completely,
the whole solution becomes as uniformly blue. It means that the solute particles have uniformly diffused among the water molecules. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పొటాషియం పర్మాంగనేట్ మాలిక్యూల్స్ చెప్పాం. ఇవి మనకి సొల్యూట్స్ అంటే వాటర్లో వేసి డిజాల్వ్ చేసామనుకోండి, దట్ కెన్ గివ్ టు ద కలర్, పింక్ కలర్ లాగా కనిపిస్తుంది. వైలెటెడ్ పింక్ కలర్లో కనిపించేటటువంటి స్ట్రక్చర్ కనబడుతుంది. మీకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, మన ఇంట్లో బ్లూ వాడతాం కదా, బ్లూ బాటిల్లో ఎక్కువగా బ్లూ ఉంటుంది, అంటే డార్క్ కలర్లో ఉంటుంది. మనం ఒక జగ్ వాటర్ లేదా ఒక బకెట్ వాటర్ తీసుకుని అందులో ఒక డ్రాప్ వేసామనుకోండి, బ్లూ డ్రాప్ని మనం వేసిన చోట ఫస్ట్ మంచి డార్క్గా కనిపిస్తుంది. ఆ తర్వాత జస్ట్ ఒక కొన్ని సెకండ్స్ తర్వాత మనకు ఆ బ్లూ కలర్ డ్రాప్ అనేటటువంటిది కనిపించకుండా పోతుంది. అంటే దట్ కెన్ డిజాల్వ్డ్ ఇన్ ద వాటర్, అంటే అందులో డిఫ్యూజ్ అయిపోయింది, వాటర్లో డిఫ్యూజ్ అయిపోయింది, అంటే కలిసిపోయింది. అలాగే ఎక్కువ డ్రాప్స్ వేసుకుంటూ పోతూ ఉంటే ఏమవుతుంది, కాసేపటికి అయ్యేటప్పటికి ఆ వాటర్ మొత్తం కూడా బ్లూ కలర్లోకి కన్వర్టెడ్ అయిపోతుంది. అవునా? అంటే ఏంటి, మనం వేసినటువంటి బ్లూ మన దగ్గర ఎక్కువగా ఉంది కాబట్టి మన దగ్గర ఒక చోట ఉండేటప్పటికి వాటర్ మామూలుగా ఉంది. ఆ వాటర్లో మనం ఆ బ్లూని వేసేటప్పటికి అది డిస్పర్స్ అవుతూ ఉంటుంది, అందులో డిఫ్యూజ్ అవుతూ ఉంటుంది, అంటే అందులో కలిసిపోతూ ఉంటుంది అన్నమాట. ఆటోమేటిక్గా వాటర్ మొత్తం కూడా బ్లూ కలర్లోకి మారిపోతుంది. అవునా? అంటే మనం బట్టలు వాష్ చేసిన తర్వాత అందులో డిప్ చేస్తాం బ్లూ కలర్లో, అంటే యూనిఫామ్గా డిఫ్యూజ్ అయితేనే దట్ కెన్ గివ్ టు ద బ్లూ కలర్ టు ద క్లాత్స్, అంటే మన బట్టలకి పడుతుందన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, ఎయిర్ ఒక మీడియంలా పనిచేసి మనకు పెర్ఫ్యూమ్ మాలిక్యూల్స్ని ట్రాన్స్ఫర్ చేసింది. ఇక్కడ వచ్చేటప్పటికి వాటర్ ఒక మీడియంలా పనిచేసి మనం వేసినటువంటి క్రిస్టల్ వాయిలెట్ పర్మాంగనేట్కి సంబంధించి లేదా బ్లూ వాటర్ మాలిక్యూల్స్ అనేటటువంటి వాటిని డిఫ్యూజ్ చేసింది. అంటే ఒక మీడియం ద్వారా ఇవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్, ఎక్కువగా ఉండే ప్లేస్ నుంచి తక్కువగా ఉండేటటువంటి ప్రాంతానికి ట్రావెల్ చేస్తాయి అన్నమాట. ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ద టెంపరేచర్, ప్రెషర్, మీడియం in which diffusion occurs and the gradient of concentration over which diffusion takes place. అంటే మనం చేసేటటువంటి ఈ డిఫ్యూజన్ ప్రాసెస్ యొక్క రేటు, అంటే రేట్ ఆఫ్ ద డిఫ్యూజన్ టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుంది, ప్రెషర్ యొక్క ఎఫెక్ట్ మీద, అంటే లో ప్రెషర్, హై టెంపరేచర్, లో టెంపరేచర్, మీడియం, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే దిస్ ఈజ్ ఆర్ ఆల్సో ఎఫెక్టెడ్ ద డిఫ్యూజన్ రేట్. అలాగే మనం తీసుకునేటటువంటి అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యూల్స్ అక్కర్, ఏ డైనమిక్ డిస్ట్రిబ్యూషన్ ఈక్విలిబ్రియం ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ద మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ సీజెస్. అంటే ఒక కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత, అంటే వాటర్ మాలిక్యూల్స్ లోపల మనం వేసినటువంటి బ్లూ వాటర్ మాలిక్యూల్స్ మొత్తం డిఫ్యూజ్ అయిపోయిన తర్వాత, యూనిఫామ్గా స్ప్రెడ్ అయిన తర్వాత అంటే యాక్టివిటీ అనేటటువంటిది స్టాప్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు పెర్ఫ్యూమ్ బాటిల్లో ఉన్నటువంటి పెర్ఫ్యూమ్ అంతా కూడా రూమ్ అంతా యూనిఫామ్గా స్ప్రెడ్ అయిపోయింది, డిస్ట్రిబ్యూట్ జరిగి అన్ని కార్నర్స్లో కూడా స్మెల్ వస్తుందన్నమాట. ఆటోమేటిక్గా ఇంకేమవుతుంది, ఇంకా సీజ్ అయిపోతుంది అనమాట. మూమెంట్ ఆఫ్ ద మాలిక్యూల్స్ అనేటటువంటి, అంటే మనకు ఆ రూమ్లో ఇంకా ఆగిపోతాయి. Diffusion is involved in many plant processes such as the gases exchange and the movement of nutrients towards root surfaces. అంటే మనకి మొక్కల్లో ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అన్నప్పుడు, అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అబ్జార్ప్షన్ జరిగేటప్పుడు, నెక్స్ట్ అలాగే గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్గా వాటర్ అబ్జార్ప్షన్ అంటే మనకి గ్రౌండ్ లోపల వాటర్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది, వాటర్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది, రూట్ సిస్టంలో వాటర్ తక్కువగా ఉంటుంది, కాబట్టి ఎక్కువ ప్లేస్లో ఉండేటటువంటి వాటర్ కాస్త తక్కువగా ఉన్నటువంటి ప్లాంట్ బాడీలోనికి వస్తుందన్నమాట. దట్ ఈస్ ద డిఫ్యూజన్ ప్రాసెస్, వన్ ఆఫ్ ద పాయింట్. నెక్స్ట్ గ్యాసెస్ ఎక్స్చేంజ్, ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి గ్యాసు దట్ కెన్ ట్రాన్స్ఫర్ ఇన్ టు ద ప్లాంట్ బాడీ. అంటే ఎన్విరాన్మెంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కాస్త ప్లాంట్ బాడీలోనికి వెళ్తుంది.
అలాగే ప్లాంట్ బాడీలో ఉండేటటువంటి ఆక్సిజన్ లెవెల్, ఎందుకంటే ప్రొడక్షన్ రేట్ ఎక్కువ అవుతుంది కదా, ఫోటోసింథసిస్ జరుపుకుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. అంటే మోర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద ప్లాంట్ బాడీ. కాబట్టి ఆ ప్రాంతంలో నుంచి ఎన్విరాన్మెంట్లోనికి ఆక్సిజన్ రిలీజ్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది అనమాట. దీస్ ఆర్ డిఫ్యూజన్ టెక్నిక్స్, అంటే డిఫ్యూజన్ మెథడ్స్ ద్వారా జరుగుతుందన్నమాట. అంటే ప్లాంట్ బాడీ అంటే ప్లాంట్ యొక్క ప్రాసెస్ లోపల, అంటే ప్లాంట్ లోపల ఇవి ఏ విధంగా ఉపయోగపడుతుంది డిఫ్యూజన్ మెథడ్ అన్నప్పుడు దీన్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అలాగే ఇంబిబిషన్. ఇంబిబిషన్ మీన్స్ నిపానము అంటాం, అంటే ఉబ్బడం, అంటే స్వాలోయింగ్ కండిషన్. If an handful of peas dropped in water within a few hours, they swell. Many materials such as the starch, agar, gelatin swell in a similar manner. When immersed in water, some substances swell similarly when immersed in other liquids. All the phenomena are examples of processes called imbibition. అంటే మనం ఇక్కడ ఇంబిబిషన్ గురించి మాట్లాడుతున్నాం కదా, అంటే కొన్ని మన ఇళ్ళల్లో మనం అందరం సర్వసాధారణంగా చూసేటటువంటి ప్రాసెస్ ఇది. అంటే మన ఇంట్లో పప్పు ధాన్యాలని నానబెడుతూ ఉంటాం, అంటే ఇడ్లీ, దోశ ఇలాంటి వాటిని ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని ధాన్యాలని నానబెడుతూ ఉంటాం. మనం వేసినప్పుడు వాటి అమౌంట్ కొంచెంగా ఉంటుంది. ఆఫ్టర్ ద సమ్ ఆఫ్ అవర్స్ దట్ కెన్ అండర్గో ద స్వెల్లింగ్ ప్రాసెస్, ఉబ్బుతాయి. అంటే ఉబ్బడం అంటే ఏంటి? విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్ అనేటటువంటిది అబ్జార్ప్షన్ చేసుకుని దట్ కెన్ అండర్గో ద స్వెల్లింగ్ ప్రాసెస్, దాన్ని మనం ఇంబిబిషన్ అని చెప్తాం. అలాగే మనం ఆట మిక్స్ చేస్తాం కదా, వాటర్లో మనం పిండి కలుపుతూ ఉంటాం కదా, అదైనా సరే, అంటే కొంచెం క్లే పార్టికల్స్, మట్టి ముద్దలు ఉంటాయి కదా, దానిలో వాటర్ వేసినప్పుడు అది అబ్జార్బ్ చేసేసుకుంటుంది కదా వాటర్ అంతా కూడా. అంటే వాటర్ ఎంతవరకు వేయాలో అంతవరకు పీల్చుకుంటుంది. మోర్ దాన్ వాటర్ వేసామనుకోండి పల్చగా వాటరీగా తయారైపోతుంది. అంటే మోర్ దాన్ ఎంతవరకు కావాలో అంతవరకు వేస్తేనే దట్ కెన్ ఇన్ కండిషన్, స్వెల్ ఇన్ కండిషన్. మోతాదు మించి అంటే ఈక్విలిబ్రియం పాయింట్ దాటిన తర్వాత దే కెనాట్ అబ్జార్బ్, పీల్చుకోలేదు. అంటే ఆ వాటర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా అందులో ఇమ్మర్స్ అవుతాయి. ఆటోమేటిక్గా దట్ కెన్ అండర్గో ద స్వాలోయింగ్ కండిషన్, ఉబ్బుతుందన్నమాట. అలాగే ద స్వెల్లింగ్ ఆఫ్ వుడెన్ డోర్స్ డ్యూరింగ్ డ్యాంప్ వాటర్ ఈజ్ ఏ ఫెమిలియర్ ఎగ్జాంపుల్. అంటే మనకు వర్షాకాలంలో డోర్స్ అనేటటువంటివి వాటర్కి నానినప్పుడు ఎలా ఉబ్బుతూ ఉంటాయి. ఇంబిబిషన్ ఈజ్ బేసికలీ ఏ డిఫ్యూజన్ ప్రాసెస్. ఇంబిబిషన్ అనేటటువంటిది కూడా ఒక డిఫ్యూజన్ ప్రాసెస్, ఎందుకంటే వాటర్ కంటెంట్ బౌల్లో ఎక్కువగా ఉంటుంది, ఆ విత్తనాలు అనేటటువంటివి తక్కువగా ఉంటాయి. అంటే విత్తనం లోపల వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉన్న వాటర్ కాస్త విత్తనాలు తక్కువగా ఉన్న ప్లేస్కి వెళ్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ద సీడ్స్ ఆర్ అండర్గో ద స్వెల్లింగ్ ప్రాసెస్, ఉబ్బడం జరుగుతుందన్నమాట. వాటి యొక్క సైజు ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. The pressure generated by imbibition caused by swelling of the imbibition may be very great. Due to the imbibition pressure in a germination seed, at a germinating seed, the seed coat splits with a force. This force is capable of splitting rocks. Colloids like clay, proteins and starch have hydrophilic surface. So these substances absorb water. The imbibition increases with water increase in temperature. అంటే మనకి ఇక్కడ ఈ మొక్కల్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ ఇంబిబిషన్ ప్రాసెస్ అన్నప్పుడు, అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్, అంటే మనకి విత్తనాలు మొలకెత్తాలి, సీడ్ జర్మినేషన్ జరగాలి కదా. జర్మినేషన్ జరగాలంటే దాని మీద సీడ్ కోట్ ఉంటుంది, సీడ్ కోట్ని పగలగొట్టుకుని బయటికి రావాలి. అది అందుకోసమని మనం షోకిన్ వాటర్లో నానబెట్టినప్పుడు విత్తనం, మనం చూడండి మనం పెసరట్టు వేసుకోవడానికి పెసరలు నానబెడతాం కదా, నానబెట్టినప్పుడు దాని మీద సీడ్ కోట్ ఉంటుంది కదా, అది బ్రేకప్ అవుతుంది. ఎలా బ్రేకప్ అవుతుంది? మనం ఏమైనా పగలగొడతామా? లేదు కదా. అంటే వాటర్లో డిప్ చేసినప్పుడు ఆ వాటర్ అబ్జార్ప్షన్ జరిగి అది ప్రెజర్ క్రియేట్ చేస్తుంది అన్నమాట లోపల. ఆ ప్రెజర్ క్రియేషన్ వల్ల దట్ కెన్ అండర్గో ద బ్రోకనింగ్, అంటే పగులుతుంది. పగలడం వల్ల ఈజీగా మనకి జెర్మినేషన్ జరగడం జరుగుతుంది అన్నమాట. అలా జెర్మినేషన్ జరుగుతుంది కాబట్టి విత్తనం మొలకెత్తడం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది ఇంబిబిషన్ ప్రాసెస్. అంటే ఇక్కడ డిఫ్యూజన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అలాగే క్లే పార్టికల్స్, ప్రోటీన్స్, అంటే మనకి ఈ మధ్య బాదం పప్పులు నానబెట్టుకుని తినడం, అంటే ఆల్మండ్స్ నానబెట్టుకుని తినడం నేర్చుకున్నారు. అంటే అందులో ప్రోటీన్ లెవెల్ని ఇంక్రీజ్ అవ్వడం కోసం, అంటే వీ కెన్
డిప్డ్ ఇన్ ద వాటర్లో వేసి షోక్ చేస్తున్నాం. షోక్ చేయడం వల్ల ఆఫ్టర్ ద 8 hours ద ప్రోటీన్ కంటెంట్ ఈజ్ ఇంక్రీజ్డ్. దానిలో అవి నానడం వలన అందులో ఉండేటువంటి ప్రోటీన్ కంటెంట్ అనేటువంటిది సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఈజీ డైజెషన్ కూడా అవుతూ ఉంటాయి. అంటే హైడ్రోఫిలిక్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి వాటర్ అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. ఇట్ మీన్స్ అంటే ఈ ఇంబిబిషన్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఆటోమేటిక్గా మనకి అంటే ఏమవుతుంది, గట్టిగా ఉండేటటువంటి విత్తనాలు మెత్తబడుతున్నాయి. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామనుకోండి ఆటోమేటిక్గా మనకి ఇంబిబిషన్ తొందరగా జరిగిపోతూ ఉంటుంది. కొన్నిట్లో మాత్రం, అన్నిట్లో కాదు. అంటే టెంపరేచర్ ఆల్సో ఎఫెక్టెడ్ ద ఇంబిబిషన్ ప్రాసెస్ అని చెప్పడానికి మీకు దీన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. అంటే మనం ఈ క్లాస్లో ఏమేమి డిస్కస్ చేసాం? వాట్ ఈస్ ద వాటర్, వాట్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్, అండ్ డిఫ్యూజన్ అండ్ ఇంబిబిషన్. అంటే డిఫ్యూజన్, ఇంబిబిషన్ని షార్ట్గా అడుగుతారు మిమ్మల్ని ఎగ్జామినేషన్లో. 5 marks క్వశ్చన్స్ లోపల అడగడం జరుగుతుంది అనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ని కూడా షార్ట్గా అడగవచ్చు. ప్రాపర్టీస్ లేదా వాటర్ మాలిక్యూల్స్ గురించి సంబంధించి కూడా షార్ట్లోనే అడగడానికి చాయిస్ ఉన్నటువంటి టాపిక్స్ అనమాట. దిస్ ఈస్ ద వాటర్ అండ్ సమ్ ఆఫ్ కాన్సెప్ట్స్ diffusion and imbibition are discussed in this class. Remaining contents are discussed in the next class. Okay.